చైన్ స్నాచర్పై మహిళ తిరగబడింది. గొలుసు తెంపుకుపోతున్న దొంగకు చుక్కలు చూపించింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకుని స్థానికులకు అప్పగించింది. దొంగను ధైర్యంగా ఎదిరించిన మాధవిని స్థానికులు అభినందించారు. అంతేకాదు స్నాచర్ తాట తీశారు. రైలు బండి పోయేటప్పుడు కుదిగాలు కట్టి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో స్నాచర్ మల్లికార్జున్ రెచ్చిపోయాడు. స్థానిక మహిళ మాధవి మెడలో నుంచి చైన్ తెంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన ఆమె ప్రతిఘటించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని అతను కత్తితో గాయపరిచాడు. రక్తం కారుతున్న లెక్క చేయని మాధవి ఎదురించి పోరాడింది. దొంగను పట్టుకుని స్థానికులకు అప్పగించింది. చైన్ స్నాచర్పై ఓ మహిళ తిరగబడింది. గొలుసు తెంపుకుపోతున్న దొంగకు చుక్కలు చూపించింది. ప్రాణాలకు తెగించి మరీ దొంగను పట్టుకుని స్థానికులకు అప్పగించింది. దొంగను ధైర్యంగా ఎదిరించిన మాధవిని స్థానికులు అభినందిస్తున్నారు. అంతేకాదు స్నాచర్ తాట తీస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో స్నాచర్ మల్లికార్జున్ రెచ్చిపోయాడు. స్థానిక మహిళ మాధవి మెడలో నుంచి చైన్ తెంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన మాధవి ప్రతిఘటించింది. ఏం చేయాలో అర్థం కాని ఆ దొంగ కత్తితో ఆమెను గాయపరిచాడు. రక్తం కారుతున్నా సరే మాధవి ఎక్కడా భయపడలేదు. ఎదిరించి పోరాడింది. దొంగను పట్టుకుని స్థానికులకు అప్పగించింది. రైలు బండి పోయేటప్పుడు కుదిగాలు కట్టి ఇదిగో మీరు చూస్తున్న వ్యక్తే మల్లికార్జున్. చూడటానికి సాదాసీదాగా ఉన్నాడు కదూ, కానీ ఘరానా దొంగ. ఆడవాళ్ల మెడలో నుంచి ఇలా గొలుసులు తెంపుకెళ్లడంలో దిట్ట. అలాగే ప్రయత్నించాడు ఈసారి కూడా. కానీ మాధవి ఎదురు పడుతుందన్న విషయం ఊహించలేకపోయాడు. ప్రాణాలకు తెగించి మరీ ఆ దొంగను పట్టుకొని స్థానికులకు అప్పగించింది ఆ ధీరురాలు. ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తున్నాం. ఎక్కడో అక్కడ దొంగలు మెడలో నుంచి గొలుసుల్ని లాక్కెళ్తూ, అలా లాక్కెళ్లే సమయంలో ఆ మహిళలు కింద పడుతున్నా, వాళ్ళ ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయకుండా కేవలం బంగారం మాత్రమే కావాలంటూ వాళ్ళు లాక్కెళ్తున్న దృశ్యాలు మనం తరచూ చూస్తున్నాం. కానీ ఈసారి దొంగని పట్టుకున్నారు. ఈసారి దొంగని పట్టుకుని స్థానికులకు అప్పగించింది మీరు చూస్తున్న మహిళ మాధవి. కానీ ఆమెకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కూడా చికిత్స జరుగుతోంది. కానీ సాధారణంగా భయపడి వదిలేస్తూ ఉంటారు. ఆ మహిళ మాత్రం ఆ దొంగని వదలలేదు. ప్రతిఘటించింది. కత్తితో బెదిరిస్తున్నా సరే ప్రతిఘటించి ఆ దొంగని పట్టుకుంది మాధవి. రైలు బండి పోయేటప్పుడు కుదిగాలు కట్టి రైలు బండి పోయేటప్పుడు కుదిగాలు కట్టి కల్పిత పాత్రధారులతో దొంగతనం ఎలా జరిగింది, చైన్ స్నాచింగ్ కి ఎలా పడ్డారన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కానీ రైట్ సైడ్ మీరు కింద ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతనే దొంగ మల్లికార్జున్. మిడిగుడ్లు వేసుకుంటూ
నాకేం తెలియదన్న రూపంలో చూస్తున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళ పట్ల జాలిపడ్డం మాత్రం అనవసరం, టైం వేస్ట్. ఎందుకంటే వీళ్ళు కిరాతకులు. ఒక్కోసారి కేవలం బంగారం మాత్రమే కావాలి, వాళ్ళు ఎదుటి వాళ్ళు చనిపోయినా సరే ఏం పర్లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్లను తప్పనిసరిగా పోలీసులకు అప్పగించాలి. అదే పని చేసింది మాధవి. కానీ ఆమె ఎంతగా ప్రతిఘటించి ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఆమెకు గాయాలవ్వడంతో వెంటనే ఆమెకు కట్టువేసి చికిత్స అందిస్తున్నారంటే ఆ మల్లికార్జున్ కత్తితో ఏ స్థాయిలో ఆమెపై దాడికి పాల్పడ్డాడో ఊహించుకోవచ్చు. ఆ దాడిలో ఆమె ప్రాణాలు కూడా పోయేవేమో, కానీ ఆ ధీరురాలు అతన్ని మాత్రం వదలలేదు. గట్టిగా ప్రతిఘటించి స్థానికులు వచ్చేలా చేసి వాళ్ళకు అప్పగించింది మాధవి. చైన్ స్నాచర్పై మహిళ తిరగబడిన ఘటన ఇది. గొలుసు తెంపుకెళ్లిపోతున్న దొంగకు చుక్కలు చూపించింది. ప్రాణాలకు తెగించి మరీ దొంగను పట్టుకుని స్థానికులకు అప్పగించింది. దొంగను ధైర్యంగా ఎదిరించిన మాధవిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇలాంటి వాళ్ల తాట తీయాలంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో జరిగింది ఘటన. స్థానిక మహిళ మాధవి మెడలో నుంచి చైన్ తెంపిందుకు ప్రయత్నించాడు దొంగ. వెంటనే అలర్ట్ అయిన ఆమె ప్రతిఘటించింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ దొంగ కత్తితో ఆమెపై దాడి చేశాడు. అయినా సరే, రక్తం కారుతున్నా సరే ఆమె మాత్రం ఆ దొంగని వదలలేదు. పోయేటప్పుడు గుదిగాలు కట్టి గుండోడు